కంచ గచ్చుబోలి భూములపై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 7కు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు కంచగచ్చుబలి భూములు ఏదైతే ఉందో దీనికి సంబంధించి హైకోర్టు అయితే స్టే విధించింది. అసలు కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? డీటెయిల్స్ ఏంటి సురేష్? కంచె గచ్చిబౌలి భూములపైన కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్తో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టర్కి ఆదేశాలు ఇవ్వడంతో 3:30కి సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతుంది. ఈ హెచ్యు భూములకు సంబంధించి ఉంది కాబట్టి రెగ్యులర్గానే ఈ కేసుని ఏప్రిల్ 7వ తారీఖు హైకోర్టు వాయిదా వేసింది. 7వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్ననే వాదనలు కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించారు. ఇది ముమ్మాటికి పరిశ్రమలకు కేటాయించిన భూమి అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ నిన్న వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి ఈ రోజు వరకు ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ వరకు కూడా ఎలాంటి చెట్లు నరకవేయొద్దు అని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకునే అవకాశం ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఎక్కడ కూడా హైకోర్టు ప్రొసీడింగ్లో ఇన్వాల్వ్ కాము, హైకోర్టు విచారణ హైకోర్టు చేయొచ్చు అని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత 7వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి విచారణ 3:30కి జరగబోతుంది కాబట్టి అక్కడ ఎలాంటి తీర్పు వస్తుంది అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక 7వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి ఇప్పుడు విచారణ జరిగిన తర్వాత ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఇక్కడ హైకోర్టు అయితే దీనికి సంబంధించి విచారణ ప్రారంభించింది. ప్రజెంట్ ఈ కేసును 7వ తారీఖు వాయిదా వేసింది. సో ఎవరెవరికి నోటీసులు జారీ చేసింది ధర్మాసనం? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే ప్రతివాదులు అంటే ప్రభుత్వానికే నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ కేసులో. ఎందుకంటే పిటిషనర్లు అక్కడ ఏవైతే మూగజీవాలు అడవి ప్రాంతం ఉంది వాటిని విధ్వంసం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అభివృద్ధి పేరుతో, కాబట్టి వెంటనే వాటిని అడ్డుకోవాలని చెప్పేసి కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. హైకోర్టు దృష్టికి తీసుకురొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీకి సంబంధించి ఎలాంటి భూమి ఈ కంచె గచ్చిబౌలి భూముల్లో లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. 2003లోనే అప్పటి ప్రభుత్వం పరిశ్రమల కోసం ఈ భూమిని కేటాయించింది, తక్కువ ధరకు విక్రయించారు కాబట్టి దాన్ని మళ్ళీ 2006లో ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో కేసు వేసి ఐఎంజీ ఇన్ని రోజుల పాటు సమయం పట్టింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, ఖచ్చితంగా ఆ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం భూమిని చదును చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అభివృద్ధిలో భాగంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా అక్కడ వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించినట్టు తెలుస్తుంది. కాబట్టి 7వ తారీఖు హైకోర్టులో 7వ తారీఖు జరగబోయే విచారణ, అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టులో 3:30కి జరగబోయే విచారణ చాలా కీలకంగా ఉండబోతుంది. సుప్రీంకోర్టు ఒకవేళ ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఆ ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు కూడా నడుచుకునే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, మీరు చెప్తున్నట్లుగా 3 గంటలకి ఇటు సుప్రీంకోర్టులో కూడా విచారణకి సంబంధించి కూడా అప్డేట్ రాబోతుంది. కాబట్టి ఇటు సుప్రీంకోర్టులో కూడా ఇటు ఏదైతే హైకోర్టులో జరిగిన విచారణకి సంబంధించి కూడా అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు? అసలు వాదనలు ఏ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే నిన్న వాదనలు జరిగాయి, ఈరోజు కొద్దిసేపు మాత్రమే విచారణ జరిగింది హైకోర్టులో. ఎందుకంటే రెగ్యులర్ పిటిషన్గానే గతంలోనే రెగ్యులర్ పిటిషన్గా విచారిస్తామన్న చెప్పినప్పటికీ హైకోర్టులో అత్యవసరంగా విచారించాలన్న సందర్భంలో నిన్న హైకోర్టులో విచారణకి రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ విచారణ సందర్భంగా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ కాకముందే 7వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కాబోతుంది. కాబట్టి అక్కడ ఇప్పుడు జ్యుడిషియల్ రిజిస్టర్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు కూడా విచారణ మొదలుపెట్టి అసలు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది కూడా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని కూడా ఫాలో అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.
కంచగచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 7కి వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం అయితే కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే 3 గంటలకు ఇటు సుప్రీంకోర్టులో కూడా ఇదే విషయానికి సంబంధించి విచారణ ప్రారంభం కాబోతోంది. మరి ఇటు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. ఇవాళ అయితే ఇటు హైకోర్టులో పిటిషనర్కి దీనికి సంబంధించి అయితే ఇటు వాదనలు ముగిశాయి. కౌంటర్ దాఖలు చేయాలి అంటూ కూడా ఇటు ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. గచ్చిబౌలి భూములపై అయితే ఇటు హైకోర్టులో విచారణ వాయిదా వేసింది. ఈ నెల 7కి తెలంగాణ హైకోర్టు అయితే వాయిదా వేసింది. ఇటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. కౌంటర్ దాఖలు చేయాలి అంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది.